ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు క్రైస్తవ జీవితంలో బాల్య దశ నుంచి యవన దశకు రావడం, యవనస్తులుగా ఉన్న పిల్లలు అలాగే వివాహాలైన తర్వాత వృద్ధులుగా, తర్వాత పిల్లలను కనడం, వృద్ధులుగా మారడం, వారి జీవితాల్లో దేవునికి ఏం చేయగలుగుతున్నారని మనం ఆలోచించినప్పుడు చివరికి ఏమీ చేయకోకుండానే వెళ్ళిపోతున్న పరిస్థితులు ఈరోజు కనపడుతున్నాయి. కానీ దేవుడు ఏం కోరుకున్నాడో అని మనం ఆలోచించినప్పుడు మనం ఎన్నోసార్లు చదువుకుంటూ ఉంటాం. ఏంటి? యవన కాలంలో దేవుని కాడి మోయిట నరునికి మేలు అని చదువుకుంటాం. కానీ నరునికి మేలుకరమైనది మాత్రం చేయడు నరుడు. నరుడు యవన కాలంలో దేవుని కాడి మోయటం నరునికి మేలు అని చదువుకున్నాం. కాడి ఎత్తుకుంటారా అని మనం చూస్తే ఎవరు ఎత్తుకుంటున్నారండి దేవుని కాడి? అర్థమవుతుందా మీకు? దేవుని కాడి అనగానే దేవుని పని, దేవుని బరువు. ఎవరైనా పనికి పెట్టుకోవాలనుకోండి, ఉద్యోగం ఇవ్వాలనుకోండి, ఏ వయసులో ఇస్తారా ఉద్యోగాలు? 60 సంవత్సరాల వృద్ధులను తీసుకురండి ఉద్యోగాలు ఇద్దామంటారా? 18 నుంచి 30 లోపు ఇలా యవ్వన కాలంలో ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎందుకు? బలంగా ఉంటారు గనక, పని బాగా చేయగలరు గనక ప్రతి ఒక్కరూ యవ్వన కాలాన్ని కోరుకుంటారు. దేవుడు కూడా ఎవరిని కోరుకుంటాడు? దేవుడు కూడా యవనస్తులను కోరుకుంటున్నాడు. యవ్వన కాలంలో కాడి మొయ్యాలని, యవ్వన కాలంలో దేవుని పని చేయాలని, యవ్వన కాలంలో దేవుని తరపున యుద్ధం చెయ్యాలని, యవ్వన కాలంలో దేవుని కోసం నిలబడాలని, యవ్వన కాలంలో దేవుని సువార్త ప్రకటించాలని, యవ్వన కాలంలో దేవుని వైపు తిరగాలని, అనేకులను తిప్పాలని యవనస్తులైతే బలంగా వాడబడతారని దేవుడు కోరుకున్నాడు. కానీ అందుకనే దేవుడు పునాది ఎప్పుడు వేసాడు అన్నప్పుడు మనం చదువుకుంటాం. ఏంటట? ప్రతి తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల కావాలి అని కోరుకున్నాడు. అది వినని ఇశ్రాయేలీలతో ఏం చెప్పాడంటే, అది వినని ఇశ్రాయేలీలతో బాలుడు సొలొమోను గారు మాట్లాడుతుంటాడు, బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. బాల్య దినముల యందే. అలాగే బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పుము, వాడు పెరిగి పెద్ద అయినప్పుడు, వృద్ధుడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే ఎప్పుడు ప్రారంభమవుతుందన్నప్పుడు బాల్యం నుండి దేవుని మాటలు నేర్పించడం ప్రారంభమవ్వాలి. ఈ బాల్యం నుండి దేవుని మాటలు నేర్పించడం ప్రారంభమైతే యవన దశకు వచ్చేసరికి ఎలా ఉంటాడో? బలవంతుడైన దేవుని చేతిలో ఒక బాణంలా ఉంటాడు. మీకు బాగా అర్థమవ్వాలంటే ఒక మాట చెప్తాను. చిన్ననాటి నుంచి పిల్లల పట్ల శ్రద్ధ కలిగి తల్లిదండ్రులు వాళ్ళకి బలమైన పోషకాహారాలు పెడుతూ ఉంటారు. ఏం పెడుతుంటాడో? హార్లిక్స్ అని, బూస్ట్ అని, సెర్లెక్ అని, ఇలాగ ఎన్నో ఉన్నాయి. ప్రతిదీ పెట్టడం. అలాగే కొన్ని అరటిపళ్ళు తీసుకురావడం, ద్రాక్ష పళ్ళు తీసుకురావడం. వాళ్ళ పిల్లలు బలంగా ఎదగాలని వాడు తినకపోయినా ఏం చేస్తాడో? తినకపోయినా కూరి ఈపి మీద ఒకటి కొట్టైనా సరే కూరుతాడు లోపలికి. అవునా? పిల్లలు అన్నం తినడానికి, భోజనం చేయడానికి, అలాగే కొన్ని పదార్థాలు తినడానికి వాళ్ళు ఇష్టపడరు. కానీ వాడికి ఏది మంచో తెలుసుకుని తల్లిదండ్రులు అది కంపల్సరిగా వాడికి ఏం చేస్తారో? కొట్టైనా, తిట్టైనా, గదమైనా వాడికి తినిపిస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి అది అవసరం గనక. అలాగేనండి చిన్నపిల్లలకి చిన్ననాటి నుంచి ఏమి నేర్పాలి? వాక్యం నేర్పాలి. వాక్యం ఎందుకన్నప్పుడు లోపల ఒక ఆత్మ ఉంది కదా,
ఆ ఆత్మకి ఈ వాక్యం ఆహారం, జీవాహారం. అది మీకు అర్థమవుతుందా? శరీరానికి ఎలా అయితే ఈ లోకంలో కనిపించే ఆహార పదార్థాలు ఎలా అయితే ఉపయోగపడతాయో బలంగా ఉండడానికి, ఏమండి బలవంతులుగా మారడానికి ఎలా అయితే ఉపయోగపడతాయో, అలాగే ఆత్మ ఒకటి ఉంది లోపల. ఆత్మకి ఆహారం ఏంటన్నప్పుడు దేవుని వాక్యం. ఈ ఆత్మకి దేవుని వాక్యం కనుక సరైన పాలలో అందలేదనుకోండి, ఏమైపోతారంటే చిన్ననాటి నుంచే బలహీనులుగా మారిపోతారు. బలహీనులుగా మారిన వాళ్ళు ఏం చేస్తారండి? ఏమండి కొంత చెబుతూ ఉంటారు, కొన్ని గవర్నమెంట్ సర్వేల్లో చెప్తుంటారు, ఆహార లోపం వలన ఈ సంవత్సరం ఇన్ని లక్షల మంది పిల్లలు చనిపోయారు. ఎందుకు? పోషకాహార లోపం వారికి ఉంది. అంటే పోషకాహారంలో లోపం వస్తే ఏమైపోతారు? చచ్చిపోతున్నారు. అయితే మరి ఆత్మ రక్షించబడాలి అంటే, ఆత్మ బ్రతికింపబడాలి అంటే మరి ఎలా బ్రతికించబడద్ది? దేవుని వాక్యం చిన్ననాటి నుంచి పిల్లలకి అలా తినిపిస్తూ వినిపిస్తూ నేర్పిస్తూ ఉంటే అప్పుడు వారి ఆత్మ బలంగా ఉంటుంది, బ్రతికి ఉంటుంది. అర్థమవుతుంది మీకు? శరీరానికి కావలసినవి అయితే ఇక్కడున్న ఆహార పదార్థాలు అవి తల్లిదండ్రులు తీసుకొచ్చి మనం చెప్పినా పెడతారు, చెప్పకపోయినా పెడతారు వాళ్ళకున్న ప్రేమను బట్టి. మరి లోపల ఒక ఆత్మ ఉందని, ఆ ఆత్మకు ఆహారం కావాలని, ఆ ఆహారాన్ని నా పిల్లలకి పెట్టాలని ఎంతమంది తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు చెప్పండి? ఏమండి దేవుని వాక్యం మీ పిల్లలకి నేర్పించండి అన్నామనుకోండి, దేవుని వాక్యం నేర్పించండి అన్నామనుకోండి, ఏమంటారు తెలుసా? అది ఏమైనా కూడాడద్దండి వాడికి. లోపల ఒక ఆత్మ ఉంది, అది నిత్య జీవంలోకి వెళ్ళాలంటే, నిత్యము జీవించి ఉండాలంటే ఈ వాక్యం అవసరమని, ఈ వాక్యం వారికి బలంగా పెంచుతుందని, ఈ వాక్యం వారిని దేవునిలో నిలబెడతాదని, నాశనం కాకుండా నిత్యాగ్ని దండనకు పోకుండా నిలబెడతాదని ఎంతమంది తల్లిదండ్రులకు తెలుస్తుంది చెప్పండి? అందుకనే యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుందురు? నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకునుట చేతనే కదా అన్నాడు. అంటే యవనస్తులు నడకలో, తన పరిస్థితిలో, తన ఆరోగ్యంలో, ఆత్మ ఆరోగ్యంలో జాగ్రత్తగా చూసుకోవాలంటే ఏం చేయాలట? వాక్యాన్ని చూసుకోవాలట. ఎలా ఉంది ఏంటని చూసుకోవాలంటే తెలియాలా? నేర్చుకోవాలా? ఉత్తినే వచ్చేద్దా? ఈ బైబిల్లో ఏ పదం ఎక్కడ ఉంది అని నేను ఒకటి అడిగాను అనుకోండి మిమ్మల్ని, మీకు తెలియకుండా ఏం చెప్తారు? ఏమీ చెప్పలేరు. నేను చెప్పిన రిఫరెన్స్ ఎక్కడ ఉందని చెప్పామనుకోండి, చెప్తారా? తెలిస్తే చెప్తారు, నేర్చుకుంటే చెప్తారు, లేకపోతే ఎలా చెప్తారు? కీర్తన గ్రంథం 119 11 చదవండి. మనము అట దేవుని ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అంటే పాపం చేయకోకుండా ఉండాలి అంటే ఏముండాలి? హృదయంలో వాక్యం ఉండాలి. అంటే వాక్యం తన పిల్లలకి నేర్పించాలి. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుందరు? వచనం 9 చదవండి. కీర్తన గ్రంథం 119 యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టి, దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టును బట్టియే కదా అన్నాడు. అంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంటే ఏముండాలి వాళ్ళ దగ్గర? దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం వాళ్ళ దగ్గర ఉంటే దాన్ని జాగ్రత్తగా చూసుకుని నడత శుద్ధి చేసుకుంటారు. లేకపోతే ఏమవుతుంది అన్నప్పుడు పాపులుగా మారిపోతున్నారు. దేవుని వాక్యం లేని వాళ్ళు ఏమైపోతారంటే పాపులుగా మారిపోతున్నారు. అందుకనే ఆత్మను రక్షించేది శక్తి కలిగిన వాక్యం. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యాన్ని
అంగీకరించండి సాత్వికంతో అన్నారు యాకోబు గారు. అంటే యవనస్తులు ఇప్పుడు ఏం చేయాలన్నప్పుడు కాడి మొయ్యాలన్నా, యవనస్తులు బలంగా మారాలన్నా, యవనస్తులు దేవునిలో నిలబడాలన్నా, దేవునికి అవసరమైన ఈ యవనస్తులు దేవునిలో గొప్పగా వాడబడాలన్నా ఏం కావాలి? ఇప్పుడు వీళ్ళకి వాక్యం కావాలి. వాక్యం ఎవరు నేర్పిస్తున్నారు చెప్పండి? తల్లిదండ్రులు ఎవరు నేర్పిస్తారు? లోకంలో ఉన్న విద్యలన్నీ చెప్పిస్తారు. ఏంటి? ఫస్ట్ క్లాస్ నుంచి ఏంటి ఇంజనీరింగ్ వరకు, అలాగే డాక్టర్, అలాగే డిగ్రీ, ప్రతీది నేర్పిస్తారు. కానీ వాక్యం మాత్రం నేర్పించరు. ఎందుకన్నప్పుడు వాళ్ళకి ఆ వాక్యం విలువ తెలియట్లేదు. తల్లిదండ్రులకి తెలియక పిల్లల్ని పెంచడం వలన వీళ్ళకి ఆత్మ రోగం వచ్చేస్తుందండి. రోగం వచ్చేసి ఏమైపోతున్నారన్నప్పుడు రోగులుగా, బలహీనులుగా చచ్చిపోతున్నారండి చాలామంది. దేవుడు అసలు ఎవరిని కాపాడతాడు అనుకుంటున్నారు మీరు? దేవుడు బలవంతులైన వాళ్ళని కాపాడతాడు. చూద్దాం ఒక మాట. యోబు గ్రంథము 24వ అధ్యాయంలో మాటను చూడండి. ఎందుకు చెబుతున్నానంటే నేను యోబు గ్రంథము 24వ అధ్యాయము 22వ వచనం చూడండి. యోబు గ్రంథము 24వ అధ్యాయము 22వ వచనం. ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు. కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచును వారు మరలా బాగుపడిపోతున్నారటండి. అంటే దేవుడు బలవంతులను కాపాడుతున్నాడట. దేవుడు బలంగా గనక వాడబడే ప్రతి ఒక్కరిని కాపాడుతుంటాడనమాట. అంటే దేవుడు బలవంతులను ఎందుకు కాపాడతాడు అన్నప్పుడు ఆయనకు అవసరం కనుక. ఏమండి? బలవంతులు ఆయనకు అవసరం, బలహీనులు ఆయనకు అవసరం ఉండదు. మీకు మరో మాట చెప్తాను. మనం ఏదైనా ఒక పశువు, ఒక గొర్రె కానీ, ఒక మేక కానీ, ఒక గేదె కానీ, ఒక ఆవు కానీ, ఏదైనా ఒక జంతువును మనం కొనుక్కోవాలనుకో, కోడి కానీ ఏదైనా మనం కొనుక్కోవాలనుకోండి, దేన్ని కొంటాం? బాగా చిక్కిపోయి ఆ నడవలేని గేదెని ఎవరైనా కొంటారా? చిక్కిపోయి నడవలేక పాలు ఇవ్వక నీరసంగా ఉన్నదాన్ని ఎవడైనా కొంటాడా? ఎటువంటి గేదె కావాలి? బలంగా ఉండాలి, బలంగా ఉండాలి, చక్కగా మేత తినాలి, చక్కగా పాలు ఇవ్వాలి. అటువంటి దాన్ని కొంటాడు ఎవరైనా. సంతకెళ్ళి పళ్ళు ఊడిపోయి గడ్డి నవ్వలక ఊసేస్తుందని కూడా అది ఎవరికి అవసరం? బలహీనమైంది, ఎవరికి అవసరం ఉండదు. బలమైన వాటిని కొనుక్కొస్తారు. ఎద్దులు ఉన్నాయనుకోండి, వ్యవసాయ పనులు చేయాలి. వ్యవసాయ పనులు చేసే సందర్భాల్లో ఎద్దు బలంగా కష్టపడుతుంటుంది. బళ్ళు లాగాలి, చెరుకు బళ్ళు కానీ, గడ్డి బళ్ళు కానీ, ఇలాగా అక్కడున్న పదార్థాలన్నీ తీసుకుని చేలో నుంచి వచ్చేటప్పుడు బలంగా ఉండాలి. 2 టన్నులు, 3 టన్నులు, 4 టన్నులు, 5 టన్నులు, 6 టన్నులు కూడా వేస్తారు. చెరుకు వేసినప్పుడు చేలో నుంచి కూడా, బందలో నుంచి కూడా లాక్కుని రావాలి. లాక్కుని రావాలంటే ఆ రైతు ఏం కొనుక్కొస్తాడో? చిక్కిపోయిన సవగ్గా వస్తున్నాయి కదా అని ఎద్దులను 2 కొనుక్కొస్తాడా? కొనుక్కురాడు. బలంగా గంభీరంగా ఉన్న వాటిని కొనుక్కొస్తాడు. ఎందుకు? పని చేయాలంటే అయ్యే బాగా చేస్తాయి కనుక. అలాగే దేవుడు కూడా బలవంతులను కాపాడతాడట. బలవంతులంటే ఎవరు? ఏమండి? బలవంతులంటే ఎవరు చెప్పనా ఒక మాట. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరుగుదురు గనుక మీకు రాయిచున్నాను. ఇక్కడ చూడండి ఏమాట. యవనస్తులారా, మీరు బలవంతులు.
దేవుని వాక్యము మీ వద్ద నిలిచి ఉన్నది. ఏమండి? మీరు దుష్టిని జయించి ఉన్నారు కనుక మీరు రాయిచున్నాను. బలవంతులు ఎవరిని జయిస్తున్నారట? యవనస్తులైన బలవంతులు దుష్టుని జయిస్తున్నారట. అర్థమవుతుంది మీకు? యవనస్తులైన బలవంతులు దుష్టుణ్ణి జయిస్తున్నారు కనుక వారిని కాపాడుతాడు దేవుడు. మీకు అర్థమవుతుందా? అందరినీ కాపాడడం ఎందుకు? అవసరం లేనిది ఎందుకు చెప్పండి? దేవుడు కాపాడాలి అంటే, దేవుడు నిన్ను రక్షించాలి అంటే దేవుడికి నువ్వు ఉపయోగపడాలి. ఏమండి? ఇక్కడ ఉన్న ఫ్యాన్ కానీ లైట్ ఎలగట్లేదు అనుకోండి, లైట్ ఎలగట్లేదు, మనం ఉంచుకుంటాం, ఇక్కడ వెంటనే తీసుకొస్తాం మెకానికర్ని. ఆ లైట్ తీసేసి దాన్ని దూరంగా బయట పాడేసి కొత్త లైట్ ఒకటి వేసుకుంటాం. అవునా? పనికిరాన్ని ఉంచుకుంటాం, మనం ఉంచుకోం. మరి ఉపయోగపడనిదే మనమే ఉంచుకోమని మనకు అన్ని తెలివితేటలు ఉన్నప్పుడు దేవుడికి అవసరం లేని వాళ్ళు ఎందుకు చెప్పండి? అయినా దేవుడు మనం బలవంతులు కావాలని మనకి ఏం పెడుతున్నాడో, బలహీనులకి ఏం పెడతారండి? బలహీనులకి ఏం పెడతారు? రక్తం. బలహీనులకి, బాగా బలహీనమైపోయిన వాళ్ళకి ఏం చేస్తారు తెలుసా? రక్తం ఇస్తారు. రక్తం ఇచ్చి వారికి ఎక్కించి తర్వాత భోజనం, మంచి పదార్థాలు, పళ్ళు పలహారాలు పెట్టి వాళ్ళని బలపరుస్తుంటారు. వాళ్ళని బలపరిచినప్పుడు వాళ్ళు బలపడాలి. అలాగే దేవుడు కూడా బలహీనులను బలపరచడానికి ఏం చేశాడంటే, యేసుక్రీస్తు గారు రక్తం ప్రతి ఆదివారం మనకి ఎక్కిస్తుంటాడు. ఏం చేస్తా? ప్రతి ఆదివారం బలహీనులుగా ఉన్న మనకే ఎక్కిస్తూ ఉంటాడు. అది తీసుకున్న మనం దేవుని వాక్యం అనే ఆహారం తిని ఆ వారమంతా దాన్ని బలంగా తీసుకున్న తర్వాత ఏం చేయాలన్నప్పుడు బలపడి ఆయన పనిలోకి వెళ్ళాలి. అలా కాకోకుండా ఇక్కడ రొట్టె ద్రాక్షారసం తీసేసుకుని ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తినేసి, బలం లేని వాళ్ళకి ఏం వేస్తారు తెలుసా? మేక మాంసం పెడతారు. బలం లేని వాళ్ళకి మేక మాంసం పెడతారు. అలాగే ఏం చేస్తారంటే, ఇంకా నీరసంగా ఉంటే రక్తం ఎక్కిస్తారు. మనిషి రక్తమే, మేకది కదలండి, మనిషి రక్తం ఎక్కిస్తారు. ఎక్కించి మేక మాంసమని, పళ్ళని, కూరగాయలని ఇలా చక్కని ఆహారాలు పెట్టి బలపరుస్తారు. అలాగే దేవుడు మనం ఎప్పుడు మన జీవితాల్లో బలహీనంగా ఉంటుంటే ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తాన్ని మనకి ఇచ్చి, ఈ గ్రంథాన్ని మనకి ఇచ్చి, ఈ వాక్యాన్ని నువ్వు బాగా తిని నేర్చుకుని నువ్వు దీంట్లో బలపడు నాయన అని పంపిస్తుంటే మనం ఏం చేస్తున్నాం? లోక సంబంధమైన ఆహారానికి తిరిగినంత స్పీడ్గా వాక్యం నేర్చుకోవడానికి ఇష్టపడట్లేదు. వాక్యం నేర్చుకుంటున్నారా? మీరు వాక్యం మీ అందు నిలిచి ఉన్నది కనుక మీరు బలవంతులు అన్నాడు. వాక్యం నిలిచి ఉంటే బలవంతుడు, వాక్యం లేకపోతే ఎవరో? బలహీనులు. ఈ రొట్టె తీసుకున్నా, ఈ రక్తం తాగినా బలహీనులుగా మారిపోతున్నారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనం, 30వ వచనం చదవమ్మా. 29, 30 నేను చదువుతాను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు తానే శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు అంటున్నాడండి. ఎవరంట? బలహీనులు. అసలు ఎందుకు తాగుతున్నాం మనం ఈ ద్రాక్షారసం? అంటే యేసుక్రీస్తు గారి రక్తం ఎందుకు తాగుతున్నాం, ఏం చెయ్యాలి నేను అని తెలుసుకోకుండా తిని త్రాగేయడం వలన ఏమైపోతున్నారంటే చాలామంది బలహీనులు. దేవుని సంఘానికి వచ్చిన తర్వాత ఆ రొట్టె తీసుకుని ఆ ద్రాక్షారసం తాగిన ప్రతి ఒక్కరూ, యవనస్తులు కానీ వృద్ధులు కానీ ప్రతి ఒక్కరూ బలం పొందాలంటే ఏం చేయాలంటే
వారంలో ప్రతిరోజు వాక్యాన్ని నేర్చుకుని బలం పొందాలి. అప్పుడు దేవుని సేవకి పనిచేస్తాం మనం. అలా కాకుండా వారానికి నెలకే ఒక్కసారి వచ్చి రొట్టె ద్రాక్షారసం తీసేసుకుని మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ లోకంలో మన పనుల్లో కలిసిపోయామనుకోండి, బలహీనులుగా ఉండిపోతున్నారట. బలహీనులను కాపాడతాడని ఉందా బైబిల్లో? 24వ అధ్యాయము యోబు గ్రంథంలో ఏముంది? ఆయన బలవంతులను కాపాడుచున్నాడు. యవనస్తులైన వారిలో దేవుని వాక్యం నేర్చుకుని దేవుని సేవకు బాగా ఉపయోగపడే వాళ్ళని కాపాడతాడు దేవుడు. మీకు అర్థమవుతుందా? అలా కాపాడాలని దేవుడు కనుదృష్టి ప్రతి చోట తిరుగుతుందట. ఎవరైతే దేవుని సేవకు బాగా ఉపయోగపడతాడో, ఎవరైతే దేవుని చేతిలో బాణంగా వాడబడతారో వాళ్ళని కాపాడాలని చూస్తున్నాడట దేవుడు. దినవృత్తాంతాల గ్రంథం రెండో దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం చూడండి. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందట. అంటే బలహీనుల్ని బలపరచడానికి, బలహీనుల్ని బలవంతులుగా చేయడానికి. యవనస్తులారా, మీరు బలవంతులు గనుక దేవుని వాక్యం మీ అందు నిలిచి ఉన్నది. మీరు దుష్టిని జయించారు, అంటే దుష్టుడి మీదకి యుద్ధానికి వెళ్ళి వాడిని జయించారు అని చెప్పాడు ఆ కాలంలో. మొదటి శతాబ్దంలో ఉన్న యవనస్తులు ఏం చేశారు? దుష్టుని జయించారట. ఎందుకు? బలవంతులు కనుక. బలవంతులు యథార్థ హృదయంతో ఉన్నారు కనుక దేవుడు వారిని బలపరిచాడు. యథార్థ హృదయులు కనుక వాళ్ళని దేవుడు కాపాడాడు, బలపరిచాడు. వాళ్ళు ఎలా ఉన్నారో? యవనస్తులైన వారు బలవంతులుగా ఉన్నారు, దుష్టుడి మీద యుద్ధానికి వెళ్ళి జయించారట. మరి ఈ కాలంలో అంటే దుష్టుణ్ణి కనుక మనం జయించాలి అంటే ఏముండాలి? ముందు యథార్థ హృదయం ఉండాలి. యథార్థ హృదయం గలవారిని దేవుడు ఏం చేస్తాడో? బలపరుస్తాడు. యథార్థ హృదయం గలవారిని దేవుడు బలపరుస్తాడు. అప్పుడు దేవుని ఎడల నువ్వు బలవంతుడిగా ఉంటే అప్పుడు యుద్ధానికి వెళ్తే దుష్టుడిని జయించగలవు. లేకపోతే దుష్టుడి చేతులు ఏమైపోతారో? ఈరోజు యువతంతా సెల్ ఫోన్ల ద్వారా, టీవీల ద్వారా, వాళ్ళ కాలేజీల్లో ఉన్న పరిస్థితుల ద్వారా ఏమైపోతున్నారు? అంత చెడిపోతున్నారు. దుష్టుడిని జయించట్లేదు, దుష్టుడు కాళ్ళ కింద చితక దుఃఖపడుతున్నారు, నాశనం అయిపోతున్నారు. దుష్టుడిని జయించాలి అంటే ఏం కావాలి? ఇప్పుడు దేవుని వాక్యం కావాలి. దేవుని వాక్యం దేవుడు ఇచ్చి బలపరచాలంటే నిన్ను ఏం కావాలి? నీకు యథార్థ హృదయం. యథార్థ హృదయుడి ఎడల ఆయన బలపరచడానికి, యథార్థ హృదయం గలవారిని బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమందంతటా తిరుగుతుందటండి. అంటే ఇప్పుడు నిన్ను బలపరచాలంటే, మిమ్మల్ని ఎవరినైనా యవనస్తులుగా ఉన్న వాళ్ళని బలపరచాలంటే దేవుడు మీరు ఎలా ఉండాలి? ఇప్పుడు యథార్థ హృదయంతో ఉండాలి. యథార్థ హృదయం ఉంటుందా? యథార్థ హృదయం ఉంటుందా? అసలు ఉండదు. చూడండి, యథార్థ హృదయం గలవారిని దేవుడు ఏం చేస్తాడంటే బలపరచడానికి దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ఈ హృదయం ఎలా ఉంది? ఇన్ని బలపరచాలా, ఇన్ని కాపాడాలా, ఇతను బలవంతుడిగా చేసుకుని నా సైన్యంలో పెట్టుకోవాలా, అపవాది మీదకి యుద్ధానికి పంపాలా? అసలు దేవుని ఆలోచన ఏంటి? పిల్లల్ని ఇచ్చినప్పుడు దేవుని ఆలోచన ఏంటి తెలుసండి? తమ విరోధులతో వాదించాలని పిల్లల్ని ఎందుకు ఇస్తున్నాడట? కుమారులను ఎందుకు ఇస్తున్నాడట? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము. వాళ్ళ బలవంతుడైన దేవుని చేతిలో బాణములుగా ఉండాలని, అపవాదితో వాదించి గెలవాలని ఏం చేస్తున్నాడు? వారిని ఇస్తున్నాడు. ఇచ్చిన పిల్లల్ని, యవనస్తుల్ని ఏం చేస్తున్నారు అన్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ చేతులారా వాళ్ళే నాశనం చేస్తున్నారు. వారి చేతులారా వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. దేవుని వాక్యం నేర్పక, దేవుణ్ణి పట్టించుకోక, అసలు తల్లిదండ్రులే దేవుని సన్నిధికి రాక పిల్లలు ఎలా వస్తారో?
ఏంటి ఎంతమంది యవనస్తులు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది యవనస్తులు మన సంఘంలో ఉన్నారు? ఏరి రారు. ఎందుకు రారన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకే దేవుని పట్టలేదు, పిల్లలు ఏమొస్తారో రారు. రాకపోవడం వల్ల ఎలా అవుతున్నారంటే బలహీనులుగా, రోగులుగా, నాశనానికి వెళ్ళిపోతున్నారు. ఆ ఘనత ఎవరు తీసుకొస్తున్నారంటే తల్లిదండ్రులే నాశనం చేయడానికి. దేవుడు నమ్మి 2, 3, 4 పిల్లల్ని ఇస్తే వాళ్ళకి దేవుని మాటలు నేర్పించక నాశనానికి పంపుతున్నారు తల్లిదండ్రులు. చూడండి ఎలా ఉందో. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన ఎవరటండి? ఆయన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. ఎప్పుడు బలపరుస్తాడండి దేవుడు? ఎప్పుడు బలపరుస్తాడు? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. ఎలా పిలిచాడండి దేవుడు? క్రీస్తునందు మిమ్మల్ని పిలిచాడు. ఎందుకు? తన నిత్య మహిమకు మిమ్మల్ని తీసుకెళ్ళాలని, తన నిత్య మహిమకు మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలని క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన నిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, కొంచెం కాలము మీ భూమి మీద ఉన్న కొంచెం కాలం దేవుని పనిలో మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి సిద్ధపరిచి బలపరుచును. ఏం చేస్తాడా? స్థిరపరిచి బలపరుచును. అంటే బలవంతులుగా దేవుడు చేయాలని మనల్ని పిలిచాడు. బలహీనులుగా ఉండి, రోగులుగా ఉండి నాశనానికి వెళ్ళాలని పిలవలేదు. యేసుక్రీస్తు దేవుడి గురించి ఎలా పరిచయం చేస్తున్నాడంటే పేతురు గారు, సర్వకృపానిధియగు దేవుడు. ఏ దేవుడు అండి ఆయన? సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడి, చిన్న పని, కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి, మీరేమి పరిపూర్ణులు అయిపోవడానికి మీరు గొప్పగా ఏమి చేసేయని అవసరం లేదు. మీరు కొంచెం శ్రమ పడితే దేవుని పనిలో తానే మిమ్మల్ని ఏం చేస్తాడో పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? బలవంతులను కాపాడతాడట దేవుడు. బలవంతులుగా మీరు మారితే కాపాడతాడు. బలహీనులుగా ఉంటే రోగులుగా, నాశనం, రోగులుగా. చాలామంది అటు నిద్రించుచున్నారట. కొరింథీ సంఘంలో ఎలా ఉన్నారు? చాలామంది నిద్రించుచున్నారు అని రాశాడండి. చచ్చిపోరాడు చాలామంది. సంఘంలోకి వచ్చి యేసుక్రీస్తు గారు రక్తం, యేసుక్రీస్తు గారి శరీరం తిని త్రాగి వాక్యం నేర్చుకోకపోవడం వలన, వాక్యాన్ని తినకపోవడం వలన ఆత్మ నీరసించిపోయి మళ్ళా చచ్చిపోయాడు. ఏమంటే మనిషికి ఎన్నిసార్లు ఎక్కిస్తారు రక్తం? ఎన్నిసార్లు ఎక్కిస్తారు? నీరసం వచ్చినప్పుడు, బాగా బలహీనంగా ఉన్నప్పుడు ఎక్కిస్తారు. అది తీసుకున్న తర్వాత మనం మళ్ళీ ఏం చేయాలి తెలుసండి? ఆహారం తీసుకుంటూ, మంచి పోషకాహారాలు తీసుకుంటూ, పళ్ళు, అలాగే కూరగాయలు, ఆకుకూరలు తింటూ మన జీవితాన్ని మనం చక్కబెట్టుకోవాలి. ఇక నీకు రోజు రక్తం ఎక్కించాలంటే ఇక్కడ ఎక్కడ దొరకదేక. రోజు ఎక్కిస్తారా? హాస్పిటల్కి వెళ్తే ఎక్కించరు. కాబట్టి యేసుక్రీస్తు గారు రక్తం నీకు వారానికి, నెలకి అలా ఎక్కిస్తుంటారు. ఎక్కించినప్పుడు నువ్వేం చేయాలి? ఈ మధ్యలో బలమైన ఆహారం, వాక్యం తీసుకుని బలపడి పని చేయాలి. కొంచెం కాలం శ్రమ పడితేనట్టండి, కొంచెం కాలం శ్రమ పడితే దేవుడు సర్వకృపానిధియగు దేవుడు తానే మిమ్మల్ని స్థిరపరిచి బలపరుస్తాడట. ఆయన బలపరిచి అప్పుడు కాపాడతాడు. చూసారా ఎంత బాగుందో? అంత గొప్ప దేవుడు బలపరుస్తానంటే మనం ఎలా ఉంటాం? బలహీనులుగా, రోగులుగా. చూసారా?
బలహీనులుగా, రోగులుగా ఎలా మారిపోతున్నారు చూసారా? ఎందుకు అన్నప్పుడు దేవుని వాక్యం పట్ల ప్రేమ లేకపోవడం, దేవుని పట్ల నమ్మకం లేకపోవడం. దేవుడు నా కుమారుణ్ణి, నా కుమార్తెని దేవునిలో పెంచాలని తల్లిదండ్రులకు లేకపోవడం. అలా అని యవనస్తులైన వారికి ఉంటుందా? ఏమండి, యవనస్తులైన వారికి ఉంటుందా అన్నప్పుడు వాళ్ళకే శ్రద్ధ లేదు. ఉందా మీకు శ్రద్ధ దేవుని పట్ల? దేవుని పట్ల శ్రద్ధ ఉంటే దేవుని వాక్యంలో ఏ ప్రశ్న అడిగినా చెప్పేయగలరు. దేవుని పట్ల శ్రద్ధ ఉంది. అసలు వాక్యం నేర్చుకుంటున్నారా? వాక్యం D1 అని, D2 అని, B1 అని, B3 అని, B2 అని అలా ప్రతిదీ నేర్చుకుంటూ ఎప్పుడు బైబిల్లో మాటలు నేర్చుకుంటూ ముందుకు సాగాలి. అలా సాగుతున్నారా? ఏమన్నా D1గా ఇప్పుడు రాస్తా ఉన్నావు అనుకోండి, వచ్చే సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరం అడిగితే మళ్ళా వచ్చే సంవత్సరం కొట్టు దగ్గరికి వెళ్తే, కిరాణా షాపుల దగ్గరికి వెళ్తే ఒకటి రాసి ఉంటుంది, అరువు రేపు అని ఉంటుంది. అరువు రేపు ఇదివరకట ఆ తలుపుల మీద ఓ స్త్రీ రేపురా అని రాసేవారట. ఇక రోజు రేపే. అలాగే మీ జీవితాలు ఎలా అయిపోతున్నాయి అంటే, మళ్ళీ సంవత్సరం జనవరిలో రాస్తాను, ఫిబ్రవరిలో ఏంటిది ఇక ఎల్లకాలం మళ్ళీ సంవత్సరమేనా? మళ్ళీ సంవత్సరం, మళ్ళీ సంవత్సరం, మళ్ళీ సంవత్సరం, మళ్ళీ జనవరిలో, మళ్ళీ ఎన్ని సంవత్సరాలు దాటిపోతున్నాయి. దేవుడు బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. బాల్యం నుంచి దేవుని మాటలు నేర్చుకోవాలి. ఏమండి, నేను వచ్చే సంవత్సరం అన్నం తింటాను, ఈ సంవత్సరం అంతా తిన్నంటావా? రోజుకు 4 పూటలు, అవసరమైతే 5 పూటలు. ఇదేంటి? దేవుని వాక్యం కూడా ఏంటంటే ఇది యేసుక్రీస్తు గారు అన్నారు, జీవాహారం నేనే, జీవాహారం నేనే, నన్ను భుజించేవాడు ఎప్పుడు మరణం చూడడని నిశ్చయంగా చెబుతున్నాను అన్నాడు. అంటే జీవాహారం నేను, ఈ వాక్యమే జీవాహారం అయినప్పుడు దీన్ని గనక తీసుకోకుండా వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం అన్నామనుకోండి, అప్పుడు ఏమవుతావు? నువ్వు రోగగ్రస్తుడు అయిపోయి, రోగగ్రస్తురాలు అయిపోయి, దేవుని పనికి రాకుండా దేవునిలో ఉన్నాననుకుంటూ నాశనానికి వెళ్ళిపోతావు. ఏదో ఒక రోజు మరణదినం తటస్థిస్తుంది కదా, అప్పుడు ఎక్కడ ఉంటావు తెలుసా? నిత్యాగ్నిలో ఉంటాం. ఎందుకు? జీవాహారాన్ని నువ్వు భుజించలేదు. యేసుక్రీస్తు ఎవరట? జీవాహారం. వాక్యం చదువుతున్నారా? నేర్చుకుంటున్నారా వాక్యం? ఎవరు నేర్చుకుంటారో? వాక్యం మాత్రం నేర్చుకోరు, అన్నీ నేర్చుకుంటారు. చూసారా, దేవుడు బలవంతులైన వారిని కాపాడుచున్నాడు అంటున్నాడు. దేవుడు బలవంతులైన ప్రతి వారిని కాపాడుతాడండి. దేవునిలో బలంగా పనిచేసిన ప్రతి ఒక్కరిని. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, మేము అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు, వాడ పగిలిపోయింది, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సింహాల నుండి కాపాడబడ్డాం. ఇలా ఎందుకు కాపాడాడు దేవుడు? ఒక్క ఆపద, 2 ఆపదలో చూడండి. కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మాట చూడండి. అపోస్తలుడైన పౌలు గారు దేవునిలో వాడబడ్డాడు కనుక 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 26 నుంచి అనేక పర్యాయములు ప్రయాణములోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనులైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణములో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని, ప్రయాసతోనూ కష్టముతోనూ. ఏమండి, ఇందాక మనం చదువుకున్నాం, దేవుడు కొంచెం కష్టపడితే ఏం చేస్తాడట? తానే బలపరిచి, స్థిరపరిచి బలపరుస్తాడట. అందుకని కష్టముతోనూ, తరచుగా జాగరణముతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసాలతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని, ఇంకా చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇన్ని జరిగిన, ఇన్ని ఉపద్రవాల్లో నుంచి పౌలు గారిని ఏం చేశాడు? దేవుడు కాపాడాడు. బలవంతుడుగా ఉన్నాడు కనుక దేవునిలో బలపరచబడ్డాడు. దేవుడే బలపరిచి, స్థిరపరిచి
కాపాడాడు. మరి యవనస్తులైన మిమ్మల్ని కాపాడాలంటే మీరేం చేయాలి? ఏం చేయాలి? యెహోవా దేవుని కనుదృష్టట యథార్థ హృదయుల పట్ల, యథార్థ హృదయులను బలపరచడానికే లోకమంతా తిరుగుతుందట. యథార్థ హృదయులను బలపరచాలి అని దేవుడు లోకం అంతా తన కనుదృష్టితో చూస్తుంటే హృదయం చెడిపోతుంది ముందు. కనుక దేవుడు బలపరచట్లేదు, కాపాడలేకపోతున్నాడు మనల్ని. దేవుడు మనందరినీ కాపాడాలని, రక్షించాలని, నిత్యాగ్ని దండం నుంచి తప్పించాలని తన కుమారుని సన్నిధికి పిలిచాడట. సర్వకృపానిధియగు దేవుడు ఏం చేశాడు? మిమ్మును యేసుక్రీస్తు ద్వారా పిలిచి స్థిరపరచాలని కోరుకుంటున్నాడు, బలపరచాలని కోరుకుంటున్నాడు, బలపరిచి కాపాడాలని కోరుకుంటున్నాడు కొంచెం పని చేస్తే. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏమి చెయ్యం. బైబిల్ మాత్రం ముట్టుకో, వాక్యం మాత్రం చదవరు. చదువుతున్నారా? మీరు చదవరు కదా, మీ తల్లిదండ్రులు అసలే నేర్పించరు. ఏమొస్తుంది వాక్యం? ఎలా బాగుపడతారో? అసలు తల్లిదండ్రులు అన్న వాళ్ళకి బుద్ధి ఉంటే మనకు వాక్యం నేర్పిస్తారు పిల్లలకి. అర్థమవుతుందండి మీకు? యవనస్తులు బలంగా ఉండాలి. తర్వాత ఏదైనా యవనస్తులు ఏదైనా తప్పు చేసి అవమానం తీసుకొచ్చినప్పుడు ఏడుస్తుంటారు. ఇక మామూలు ఏడుపులు కాదు. ఆ ఏడుపు నీ జీవితానికి రాకుండా ఉండాలంటే, ఆ ఏడుపు, ఆ బాధ నీకు రాకుండా ఉండాలంటే ముందు నీ యవనస్తుడికి యవనస్తురాండ్రకి ఏం చేయాలి? వాక్యం నేర్పించాలి. అప్పుడు వాళ్ళ నడక వాళ్ళు శుద్ధి చేసుకుంటారు వాక్యాన్ని చూసుకుని. వాక్యమే కనుక రాలేదనుకో, నీవు కడక ఎలా ఉంటావంటే నీ అవమానాలు పాలైపోతావు. తర్వాత దేవుని కోసం పనికిరాని పిల్లల్ని కన్నాడని ప్రతి ఒక్కరూ నిన్ను నిందిస్తారు. కనుక దేవుని వాక్యం ఎవరిలో ఉండాలని కోరుకున్నాడు దేవుడు? యవనస్తులారా, మీరు బలవంతులు కనుక మీకు రాయిచున్నాను, దేవుని వాక్యము మీ అందు నిలిచి ఉన్నది అన్నాడు. అంటే దేవుని వాక్యం యవనస్తులకి ఎంత స్పీడ్గా వస్తుందో తెలుసండి. యవన కాలంలో ఉన్న వాళ్ళకి వాక్యం నేర్చుకోవాలంటే చాలా సులువు, సింపుల్గా ఉంటుంది. మేమున్నామనుకోండి, పెద్ద వయసుకి వచ్చాం, ఒక 10 అధ్యాయాలు చదివేటప్పటికి నీరసం వస్తుంది. అందులో మళ్ళీ 7-8 అధ్యాయాలు గుర్తు లేకుండా పోతుంటాయి. యవనస్తులకి ప్రతి మాట, ప్రతి పొల్లు గుర్తుంటుంది. ఇప్పుడు నేర్చుకున్నదే నీ జీవిత పర్యాంతం ఉపయోగపడుతుంది. అలా నేర్చుకోవాలని, బలవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మనల్ని పిలిచాడు దేవుడు. రోగులుగా, పాపులుగా మారిపోయి నిత్యాగ్ని దండానికి వెళ్ళాలని కాదు. పేతురు గారు రాసిన పత్రికలో మళ్ళీ చూడండి, 5వ అధ్యాయం 10వ వచనం ముగించుకుందాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన, ఎవరంటే ఎలా చెప్తున్నాడు చూసారైనా? సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. యుగయుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక, ఆమేన్ అన్నాడు. అంటే వాక్యం మీరు ఎలా నేర్చుకోవాలి? ఎలా నేర్చుకోవాలి? జాగ్రత్తగా నేర్చుకోవాలి. చదువుతున్నారు వాక్యం? సెల్లలతో అట్లా వాక్యం ప్రతి ఒక్కడూ చదవాలి. వాక్యంలో ఏముంది, పలానా చోట ఏముందని అడిగితే చక్కగా చెప్పగలగాలి. అంతేగాని బుర్రగొక్కోవడం, వాక్యం రాక అవమానపడడం ఉండకూడదు. దేవుడు తన శత్రువైన అపవాదిని ఎదిరించడానికి ఈ వాక్యాన్ని ఖడ్గం కింద ఇచ్చాడు. బలవంతుల్ని ఆ అపవాది మీదకి పంపుతున్నాడు. కనుక అపవాదిని జయించాలంటే ఎవరు కావాలి? బలవంతులు, యవనస్తులు కావాలి దేవుడికి. యవనస్తులు దేవునికి కావాలని ఆయన ఏం చేశాడంటే యేసుక్రీస్తులో పిలిచాడు. సర్వకృపానిధి యొక్క దేవుడు మన తండ్రి యేసుక్రీస్తు ద్వారా మనల్ని సంఘంలో పిలిచి మనల్ని బలపరిచి స్థిరపరచడానికి ఆయన కోరుకుంటున్నాడు. బలపడతారో లేదా అలాగా బలహీనులుగా మారిపోయి దేవుని వాక్యం వినక, చదవక, నేర్చుకోక నాశనం అవుతారో ఇక మీ ఇష్టం. నేను చెప్పవలసింది చెప్తున్నాడు దేవుడు. మీరు వినకపోవడం అది మీ తప్పు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి ఎప్పుడూ మానకుండా వచ్చి దేవుని వాక్యం చదివి విని నేర్చుకోవాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, మీరు మమ్మల్ని పిలిచిన పిలుపు తండ్రి, మమ్మల్ని బలపరచడానికి, స్థిరపరచడానికని మేము నమ్మి తండ్రి నీ మాటలు నేర్చుకున్నాం తండ్రి. ఈ విన్న వాక్యాన్ని ఆయన విడిచిపెట్టకుండా మేము అందరం కలిసి తండ్రి ధ్యానించడానికి, నేర్చుకోవడానికి, బలపడడానికి మీరే సహాయం అనుగ్రహించమని, మీరు పిలిచిన ఈ పిలుపు తండ్రి మా అందరి జీవితాల్లో తండ్రి నిత్యాగ్ని దండక పోకుండా తండ్రి నిత్య మహిమలోకి మేము అందరం వెళ్ళడానికి సహాయం అనుగ్రహించమని మా ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసు ప్రభు గారి పేరు ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. మరోసారి మీ అందరికీ వందనాలండి.